ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్పొరేటర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తమ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విధానం, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే విధానాలపై అధికారులు వివరణ ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు మరింత చేరువగా ఉండి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు సూచించారు. అదేవిధంగా తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సర్పంచ్లకు కూడా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, గ్రామ పంచాయతీల పనితీరును మెరుగుపరచడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచడం వంటి అంశాలపై సర్పంచ్లకు మార్గనిర్దేశం చేశారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు కార్పొరేటర్లు, సర్పంచ్లు హాజరై శిక్షణ పొందారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, నగర మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 90 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మన కరీంనగర్ నగరపాలక సంస్థలో మార్చి 6న ప్రారంభించుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనకు పారిశుద్ధ్యం, శానిటేషన్ మీద స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మనకు డివిజన్లో గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పాల్గొనడం అయిపోయిన తర్వాత సంవత్సరం నుంచి ఈ డివిజన్లో పారిశుద్ధ్య విషయంలో అన్ని డివిజన్లలో ఇబ్బంది ఉన్నాయి కాబట్టి స్పెషల్ డ్రైవ్గా ఒక్కొక్క డివిజన్కి వచ్చి ఒక 50 మందిని సిబ్బందిని కేటాయించుకుంటూ ఒక 5 డివిజన్లు, రోజు ఒక 5 డివిజన్లు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ అనేది మన నగరపాలక సంస్థల్లో గౌరవ కార్పొరేటర్ల సహకారంతో అక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే మనకు పురపాలక సంఘంలో ముఖ్యమైన విభాగాలు చూసినట్టయితే ఇటు పట్టణ ప్రణాళిక, పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, రెవెన్యూ, అకౌంట్స్ అండ్ జనన మరణ దీనికి ముఖ్యమైన విభాగాలు. ఇందులో మనకు కొత్తగా గెలిచిన కార్పొరేటర్స్ ఇప్పుడు 46 మంది ఉన్నారు కాబట్టి మనకు అధికారులతో మనం ఏ రకంగా మన డివిజన్లో ఉన్న సమస్యలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళి పనులు ఏ రకంగా ప్రజలకు సౌకర్యాలు కల్పించే విషయంలో ఈ ట్రైనింగ్ క్యాంపులు అనేది కొత్తగా గెలిచిన కార్పొరేటర్లకు, కౌన్సిలర్లు అందరికీ ఉపయోగపడతాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు శానిటేషన్లో మనకు గౌరవ కార్పొరేటర్లు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మరి దాదాపు ప్రారంభించి వారం 10 రోజులు సమయం గడిచి ప్రతిరోజు కూడా కార్యక్రమాలు జరుగుతున్న విషయం, మనందరూ పాల్గొంటున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రణాళిక రూపొందిందనేది మరి రాబోయే రోజుల్లో ఈ 99 రోజుల తర్వాత ఏమైనా వెల్లడిస్తారా, మరి దీనిలో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో వచ్చినటువంటి సమస్యల పరిష్కారానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ మరి స్థానికంగా ప్రజలు చెల్లిస్తున్నటువంటి పన్నులతోటి, స్థానికంగా వస్తున్నటువంటి ఆదాయ వనరులతోటి మాత్రమే మరి మనుగడ కొనసాగిస్తూ ఉన్నాయి. దీనిలో ఎక్కువ భాగం కూడా మరి పనిచేస్తున్నటువంటి సిబ్బంది జీతభత్యాలకు, అదేవిధంగా ఇతర అవసరాలకు మాత్రమే సరిపోయే పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రజల దగ్గరికి కొత్తగా వెళ్ళినటువంటి కార్పొరేటర్స్ కానీ, కౌన్సిలర్స్ కానీ ఈ 99 రోజులు ప్రతిరోజు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి చాలా డిమాండ్స్ కూడా రావడం జరుగుతుంది. మరి ప్రజలు వచ్చినటువంటి డిమాండ్స్ను పరిష్కారానికి కూడా దీనిలో ఈ ప్రగతి ప్రణాళికలో తప్పకుండా కూడా చూపించే కార్యక్రమం ఉంటే